కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన జె లక్ష్మీశ. ఆధారి 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నవంబర్ 31 రోజు ముందుగా ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ చేయాలి, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఎన్టీఆర్ వైఎస్ఆర్ కడప జిల్లాకు ప్రభుత్వం కొత్త కలెక్టర్లను నియమించింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా 2013 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి లక్ష్మీశను, వైఎస్ఆర్ కడప జిల్లాకు 2006 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీధర్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా ఉన్న సృజన, వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్గా ఉన్న శివశంకర్ తెలంగాణకు బదిలీ అయ్యారు. దీంతో వారి స్థానంలో కొత్త కలెక్టర్లను నియమించారు. లక్ష్మీశ ప్రస్తుతం ఏపీఎంఎస్ఐడిసి ఎండీతో పాటు ఆరోగ్యశ్రీ సీఈఓ, డ్రగ్స్ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన స్థానంలో కొత్త వారిని నియమించే వరకు తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే కడప జిల్లా కలెక్టర్గా నియమితులైన శ్రీధర్ పరిశ్రమల శాఖ డైరెక్టర్గా ఉన్నవారు. ఆయన బదిలీ కావడంతో పరిశ్రమల శాఖ డైరెక్టర్గా ఎం అభిషేక్ కిషోర్కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఏం చెప్పాలి? డిపిఆర్ ఏం చెప్పాలి? నమస్కారము. ఈరోజు ఎంతో ఇంపార్టెంట్ జిల్లా అయిన ఎన్టీఆర్ జిల్లాకి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్లకి, ఉప ముఖ్యమంత్రి వర్లకి, అలాగే నారా లోకేష్ గారికి, ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సో ఈ జిల్లాలో ఎంతో పెద్ద పెద్ద ఆఫీసర్స్ కలెక్టర్గా చేసి వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళ బాటలో ఈ జిల్లా ప్రగతిని ప్రభుత్వ ఆదేశాలకి, అలాగే ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ ఈ జిల్లాని ఎప్పుడు నెంబర్ 1 చేయడానికి సమిష్టి కృషితో ప్రతి ఒక్కరిని అనుసంధానం చేసుకుంటూ అన్ని డిపార్ట్మెంట్స్, అలాగే ప్రజాప్రతినిధులతో, అలాగే ప్రజలతో మమేకమయ్యి సో వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకొని, ముఖ్యంగా మీడియా మిత్రుల ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకొని సో ఈ జిల్లాని ప్రగతి పథంలో నెంబర్ 1 నిలపడానికి నా వంతు కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను. ఆదాని గ్రూప్ పై లంచాలు విమర్శల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇటీవల ఆదాని గ్రూప్ ప్రకటించిన 100 కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆ గ్రూప్పై విమర్శల దృష్ట్యా ఆదాని ఫౌండేషన్ నుంచి విరాళాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదాని గ్రూప్లకు లేఖ పంపినట్లు సీఎం వెల్లడించారు. ఆదాని విషయంలో కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఆదాని నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు స్వీకరించిందని కొందరు విమర్శలు చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగానే ఆదాని నుంచి పెట్టుబడులు అనుమతిస్తాం, నిబంధనల మేరకే టెండర్లు పిలిచే ప్రాజెక్టులు ఇస్తున్నాం. దేశంలో ఏ సంస్థలకైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునే హక్కు ఉంటుంది. అంబానీ, ఆదాని, టాటా ఎవరికైనా తెలంగాణలో వ్యాపారం చేసుకునే హక్కు ఉంది అని సీఎం అన్నారు. ఒక అంశాన్ని ప్రస్తావించారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా అంశంలో టెండర్లు పిలిచినా, ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పించినా అందరికీ సమానమైన అవకాశాలు, అందరూ పోటీ పడే విధంగా నిబంధనలను తయారు చేసి
నిబంధనల మేరకు టెండర్లను నిర్వహించి అందులో ఎవరు ఆ టెండర్లలో రాణిస్తే వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ లేదా ఏదైనా పనులను కేటాయించడం కానీ ఏదైనా విషయాలతో అదానీనే కాదు అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది. అయినా జర్నలిస్టులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, పదే పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే అదానీ సంస్థ కూడా 100 కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది. ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్ధాంతానికి తావిస్తున్నది. వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నము నిన్న మొన్ననే 80B కింద రాష్ట్ర ప్రభుత్వానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి ₹1 కూడా తీసుకోలేదు, ఇంక్లూడింగ్ అదానీ. అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారము ఇష్టం లేదు. అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేష్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది. జరుగుతున్న వివాదాలు, ఆరోపణలు, రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన్న 100 కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు. కాబట్టి దయచేసి మీ 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది. ఈ పత్రికా సమావేశం ద్వారా పక్క రాష్ట్రాలు, పక్క దేశాలలో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అదేవిధంగా ఒక గొప్ప ఉద్దేశంతో లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినము. ఒక సదుద్దేశంతో, ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభించిన యూనివర్సిటీ వివాదాలకు లోను కావడం నా మంత్రివర్గ సహచరులకు, నాకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదానీ సంస్థ నుంచి 100 కోట్ల రూపాయలను స్వీకరించకూడదు అని నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా సమాజానికి మేము చెప్పదలుచుకున్నాము. అనవసరమైన వివాదాలలో మా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మమ్మల్ని లాగొద్దు అని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా నేను సూచన చేస్తున్నా. రాజకీయ పార్టీలకు కూడా నేను సలహా ఇవ్వదలుచుకున్నా. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం తీసుకున్న నిధులను కూడా రాజకీయ కోణంలో ఆరోపణలు చేయడం ద్వారా నిరుద్యోగ యువకులకు నష్టపరిచే విధంగా వ్యవహరించే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా
ప్రతిసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పర్యటనకి వెళ్ళాలనుకున్నప్పుడల్లా మీడియా మిత్రులు మంత్రివర్గ సమావేశం, అధిష్టానంతో చర్చలు, అయిపోయింది మంత్రివర్గం, శాఖలు బంద్ చేయడం, శాఖలలో కూడా మళ్ళా ఎవరికి ఏది ఇవ్వాలనో అన్నిటినీ మీరే నిర్ణయిస్తుండ్రు. ఈ ఢిల్లీ పర్యటన ఓం బిర్లా లోక్సభ స్పీకర్ గారి కూతురు యొక్క వివాహ కార్యక్రమం ఉన్నది. గతంలో నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్లో సభ్యులుగా మేము ఉన్నాం. వారితో మాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నది. వారు ప్రత్యేకంగా ఆహ్వానించారు కాబట్టి ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరు కావాలి అని చెప్పి నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నాము. ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదు. ఈరోజు సాయంత్రం వివాహ కార్యక్రమంలో పాల్గొని రేపు తెలంగాణకు సంబంధించిన లోక్సభ, రాజ్యసభ సభ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, ఇవ్వవలసిన అనుమతుల మీద కేంద్ర ప్రభుత్వంలో మంత్రులను, ప్రధానమంత్రితో సహా లోక్సభలో ప్రస్తావించడానికి అవసరమైన విషయాలను వాళ్ళతో చర్చించి వాళ్ళకు కొన్ని సూచనలు చేసి దానికి సంబంధించిన లేఖలు మా పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఇచ్చి పార్లమెంట్లో ప్రస్తావించడానికి అవసరమైన సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను, రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమతులను రాబట్టుకోవడానికి ఒక కార్యాచరణ రేపు నిర్ణయించుకుంటాము. అదే కాకుండా ప్రధానంగా ఎయిర్పోర్ట్స్ విషయంలో, మెట్రో రైలు విషయంలో, అదేవిధంగా నీటి కేటాయింపుల విషయంలో ఇట్లా ప్రధానమైన అంశాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. రేపు ఎవరైనా మంత్రులు అందుబాటులో ఉంటే అది డిఫెన్స్ కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, జలశక్తి కావచ్చు, ఎయిర్పోర్ట్ అథారిటీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, మంత్రులు ఎవరైనా ఉంటే రేపు అపాయింట్మెంట్స్ ఒకవేళ దొరికితే అందుబాటులో ఉన్న ఎంపీలు, అందుబాటులో ఉన్న మంత్రులము ఆయా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను, అనుమతులను రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈ ఢిల్లీ పర్యటన ఇంతే. కొంతమంది హరాజ్ పాట పాడినట్టు 26సారి, 27సారి, 28సారి అని ఇట్లా హరాజ్ పాటలు పాడుతున్నారు. వాళ్ళలాగా పైరవీల కోసమో, కాళ్ళు పట్టుకోవడానికో, కేసులను ఎత్తేయించుకోవడానికో, మోడీ ముందు మొక్కలిల్లడానికో ఢిల్లీకి వెళ్ళడం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు, అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము. ఎవరి కాల్లో పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకోవడానికో, గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వకుండా ఆపుకోవడానికో మా ప్రయత్నం కాదు. వాళ్ళకి నేను సూచన చేస్తున్నా, మీరు 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన మీరు కేంద్ర ప్రభుత్వంతో అంటగాగి మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, IIITలు కావచ్చు, లేకపోతే గిరిజన యూనివర్సిటీ కూడా 10 సంవత్సరాలు ఆలస్యం కావచ్చు, ఎన్టీపీసీ ద్వారా ప్రారంభించాల్సిన 4000 మెగావాట్ల విద్యుత్ అంశం కావచ్చు, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ ఫండ్స్ కావచ్చు, BRGF, ఇట్లాంటివి కూడా చాలా విషయాలలో తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలలో వేల కోట్ల నష్టం జరిగింది. అది మన హక్కు, ఎవరి దయనో కాదు. మన హక్కుల కోసం మనం ఢిల్లీలో పర్యటించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని కలవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి. ఇది భారతీయ జనతా పార్టీ ట్రెజరీ నుంచి ఇవ్వడం లేదు, కేంద్ర ప్రభుత్వ ట్రెజరీ నుంచి ఇవ్వాల్సి ఉంది. ఇది ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్న ప్రభుత్వము, యూనియన్ ఆఫ్ స్టేట్స్. వివిధ రాష్ట్రాలతో కూడుకున్న కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. రాజకీయ పక్షపాత వైఖరితోనే నిర్లక్ష్యం వహించిన, లేకపోతే అన్యాయం చేసినా ప్రస్తావించడానికి పర్యటన చేయాలి. మన అంశాలను రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించి తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని పర్యాటకానికి హబ్ మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో ఆలయాలు, పర్యావరణ, సాహస క్రీడలు,
హెరిటేజ్ పర్యాటక ప్రదేశాల అభివృద్ధిపై ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరిగింది. దేవాదాయ పర్యాటక రోడ్లు భవనాల శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కందుల దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో దేశాలు కేవలం పర్యాటకం ద్వారానే అభివృద్ధి చెందాయి. మన రాష్ట్రంలో ఆలయాలు, పర్యావరణం, సాహస క్రీడలు తదితర అంశాల అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నాయి. ఏటా 10% అభివృద్ధికి అవకాశం ఉన్న పర్యాటక రంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంలో ముందుకు తీసుకెళ్లాం. ఇచ్చే పరిశ్రమ ఇది. ప్రస్తుతానికి వార్షికం సంవత్సరానికి 5% అభివృద్ధి ఉన్న పరిశ్రమ ఇది. ఏ కంట్రీ ప్రోగ్రెస్ అవ్వాలన్నా, ఏ స్టేట్ ప్రోగ్రెస్ అవ్వాలన్నా టూరిజం ఇస్ కీ. సో రాష్ట్రంలోనే ముందు చాలా అనేక సభల్లో మేము అందరితో చెప్పింది అంటే రిలీజియస్ టూరిజం ఒకటి, ఎకో టూరిజం, అడ్వెంచరస్ టూరిజం చాలా స్కోప్ ఉన్నది. ఇవన్నీ ముందుకు తీసుకురావాలనేది ముందు ప్రీ గవర్నమెంట్ ఎలక్షన్ టైంలో మాట్లాడింది. ఈ రోజున వాస్తవ రూపం దాల్చడానికి ఈ మీటింగ్ మనం ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఆయన గైడెన్స్లో ఈ మీటింగ్ వెళ్తాం. మీరు చెప్పిన మాటలు సార్, ఇవి ప్రత్యేకించి ఈ టూరిజం పాలసీని ఇవాల్వ్ చేయడానికి వీ హ్యావ్ గ్రేటెస్ట్ స్కోప్. మీరు చెప్తున్నప్పుడు పివి నరసింహారావు గారు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యాత్రా బస్సులు స్టార్ట్ చేసి పలు దివ్యక్షేత్రాలు వచ్చినప్పుడు గుర్తొచ్చింది మీరు చెప్తా ఉంటే. అవన్నీ వదిలేసాం ఈ రోజున. అంటే చాలా మంది మనం టూరిజం అనగానే చాలా పెద్దవి అనుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టూరిజం అంటే వేరే దేశాలకు వెళ్ళడం అయిపోయింది తప్ప మనకి నేటివ్ టూరిజం అనేది ఇదైపోయింది. సో మీకంటే ముందు శాంతిప్రియ పాండే గారితో కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్తో కూడా చాలాసార్లు ఎకో టూరిజం గురించి మాట్లాడడం, ఎక్స్క్లూజివ్లీ ఒక ఎకో టూరిజం పాలసీని కూడా ఇవాల్వ్ చేశాం మ్యామ్. ఐ థింక్ కమిటీ హ్యాస్ బిన్ కాన్స్టిట్యూటెడ్ అండ్ ఒక ప్రత్యేక కార్పొరేషన్ కూడా పెట్టాం దానికి సంబంధించి. వీ హ్యావ్ ఇనిషియేటెడ్ కార్పొరేషన్. వెన్ దట్ పాలసీ వుడ్ బి రెడీ మ్యామ్? మీరు సింపుల్ గైడెన్స్ సార్. దీనికి మనకున్న గ్రేటెస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే నాకు మనం విదేశాలకు వెళ్ళి మనం దుర్గేష్ గారికి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి మనం కర్నూలు వెళ్తే అక్కడ బ్లాక్ బక్స్ ఉన్న క్షేత్రం ఏంటో, ఏరి ప్రాంతం ఏంటది, ఆదోని ఒకటి, తర్వాత మనం సిద్ధవటం ఒకటి. అంటే అపార్ట్ ఫ్రమ్ వీటన్నిటికంటే కూడా ఇవన్నీ ఎకో టూరిజం స్పాట్స్ లాగా ఉంటాయి. అడ్వెంచర్ టూరిజం లాగా. అంటే మనకి ఫెంటాస్టిక్, మనకి టెంపుల్స్ కానీ, తర్వాత ఎకో టూరిజం సైట్స్ కానీ, ఇవన్నీ అంటే మెయిన్ మనం దృష్టిలో ఏం పెట్టుకోవాలంటే మీరు ఫిలిమ్స్ని చాలా పాపులర్ చేయాలి. బిగినింగ్లో న్యూజిలాండ్ ఒకటి, ఇప్పుడు ఈ మధ్యన యుక్రెయిన్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే ఫిలిమ్స్ మనం చాలా ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు న్యూజిలాండ్ ఏమన్నదంటే ఈవెన్ మన మధ్య సింగపూర్లో కూడా ఇఫ్ యూ ప్రమోట్ వన్ ఫిలిం దట్ విల్ బికమ్ యువర్ పాంప్లెట్. ఖర్చు పెట్టి తక్కువ వద్దేను, మనకి వచ్చే మైలేజ్ ఎక్కువ ఉంది. అందుకని మీరు ఫిల్మ్ ఫ్రెండ్లీ కనుక కొన్ని అంటే చాలా క్లాసిక్ లొకేషన్స్ అని నేను చాలాసార్లు అనిపించేది వి యూజ్డ్ టు గో అవుట్ ఆఫ్ కంట్రీస్. మనకి లోకల్ ఎంప్లాయ్మెంట్కి కానీ దీనికి కానీ మీరు దీంట్లో ఒక్కటి ఇంక్లూడ్ చేయాల్సింది ఫిల్మ్ ఫ్రెండ్లీ అప్రోచ్ కనుక పెడితే లొకేషన్స్ అన్ని కూడా మన దగ్గర చాలా బాగున్నాయి. మీరు అది కనుక పెడితే ఇవన్నీ కూడా దే బికమ్ అవర్ ఫ్యామిలీ. నాకేం లేదు, ఇప్పుడు నేను చాలాసార్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కెన్ వి గివ్ కలెక్టివ్ ప్యాకేజ్. నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ రావాలి, నాకు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆఫర్ చేస్తుంది అంటే మనకు వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి, నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఉంది, లేదా ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి. అలాగే మనకి అడ్వెంచర్ ఒకటి బాగా ప్రమోట్ చేయాలి. ఈ మౌంటైనీరింగ్ కానీ మనకి ఉదాహరణకి మన నేటివ్గా చాలామంది ఆ నల్గొండలో ఒక అబ్బాయి ఉన్నాడు, కొండలు ఎక్కుతాడు, బేర్ హ్యాండ్ స్పైడర్ మ్యాన్ ఒక అబ్బాయి. సో అలాంటి మనకి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒకటి, కెనోయింగ్ ఒకటి మనకి చాలా ఉన్నాయి. అలాగే మనకి గండికోట, హార్స్లీ హిల్స్ ఉంది, బ్యూటిఫుల్ మనకి చిన్న హిల్ స్టేషన్కి వెళ్ళి ఉంది. అలాగే హెరిటేజ్ మన బోల్డెన్ సైట్స్ ఉన్నాయి. గుడిమలం చాలా ఏన్షియన్ టెంపుల్ అది. దీనికి రైట్ ఫ్యాంప్లెట్స్ అంటే నేను చాలాసార్లు మన పీసీఎఫ్ కథ కూడా మాట్లాడితే చాలా ఎకో టూరిజం సెంటర్స్ చాలా ఉన్నాయి. కానీ కాకినాడలో ఉంది ఏంటంటే మనం బ్రిడ్జ్ అంతా ఉంది, మరాఠూళ్ళు. దానికి నేను వెళ్ళి సర్చ్ చేసి అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది, కానీ అనేది పబ్లిక్కి దొరకదు. ఇన్ జనరల్ ఇట్ ఇస్ నాట్ హిటింగ్ ఆన్ మై ఫేస్బుక్. నేను వెళ్తుంటే మనం ఒక మేజర్ వీ హ్యావ్ టు కమ్అట్ విత్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్.
ఒక స్ట్రాంగ్ అడ్వర్టైజ్మెంట్ ప్లాన్ ఉంటే తప్ప నాకు ఏం ఆఫర్ చేస్తనేది అంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎలాబొరేట్లీ విత్ అదర్ థింగ్ అసలు మనకి ఏమున్నాయి ఏది ఫస్ట్ ఎఫిషియెంట్గా ఏవి పనిచేస్తున్నాయని చూస్తే ఎట్లా అట్రాక్ట్ చేస్తామని ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి నేను మొన్న మహారాష్ట్ర వృద్ధుల స్థైర్యాన్ని కాపాడడానికి, వితంతువుల ఆర్థిక సహాయానికి, వికలాంగుల మనోబలానికి తోడ్పాటు ఇవ్వడమే ప్రధాన కర్తవ్యంగా భావించి ప్రభుత్వ వీప్ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రతి నెల 1వ తేదీన విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని, రాబోయే నెల డిసెంబర్ 1వ తేదీ ఆదివారం అయినందున ఒకరోజు ముందుగా నవంబర్ 30కి పెన్షన్ పంపిణీ రీషెడ్యూల్ చేయబడిందని, కావున పట్టణంలో వెలుపల ఉన్న ప్రతి పెన్షనర్ నవంబర్ 30వ తేదీన పెన్షన్ పంపిణీ చేయు అధికారులకు అందుబాటులో ఉంటారని, వృద్ధులు, వికలాంగులు మరియు వితంతువులతో సహా బలహీన జనాభాకు ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడానికి అందరూ సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. వినుకొండ పుర ప్రజలకు నా విజ్ఞప్తి, అలాగే పెన్షన్దారులందరికీ నా విజ్ఞప్తి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం దిగ్విజయంగా సచివాలయ సిబ్బందితో ఉదయం 5 గంటల నుంచి పట్టుబడ జరుగుతుంది. దీనిలో భాగంగా మరి ఈ నెల డిసెంబర్ 1వ తారీఖు ఆదివారం అవడం వల్ల మరి ప్రభుత్వం ఆదివారాన్ని వాయిదా వేయకుండా 2వ తారీఖు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని రద్దు చేసి 30వ తారీఖునే పెన్షన్ లబ్ధిదారులందరికీ వారి కళ్ళలో వారి గుండెల్లో ఆనందాన్ని చూడాలని చెప్పి మరి 30వ తారీఖునే పెన్షన్ బట్వాడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా నేను పెన్షన్దారులందరినీ వారి కుటుంబ సభ్యులందరినీ కోరుకునేది ఏంటంటే మరి ఈ నెల నవంబర్ 30వ తారీఖున శనివారం ఉదయం 5 గంటల నుంచే మరి వినుకొండ పురపాలక సంఘ సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మరి ఆ రోజు ఏ ఊరు వెళ్లకుండా అందుబాటులో ఉండి మరి ప్రభుత్వం ఇంత ఆనందకరమైన ప్రోగ్రాంను ఒకరోజు ముందే మీకు పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినందుకు దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన జె లక్ష్మీషా. ఆధారి 100 కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నవంబర్ 30 ఒక రోజు ముందుగా ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ చేయాలి, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు.